ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ మంత్రిని 2 నెలల క్రితమే హెచ్చరించామని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్ల కేంద్రాల్లో వడ్ల కుప్పలు అలాగే ఉండిపోయాయన్నారు. 15 రోజులుగా రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. తాము వస్తున్నామని చెప్పి ఉదయమే హడావిడిగా అధికారులు వడ్లను కొన్నారన్నారు. మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాల్లో వెళ్తా ఉన్నాం. ఈ 2 నెలల క్రితమే మా కిసాన్ మోర్చా అధ్యక్షులు చీఫ్ సెక్రటరీ గారిని కలిశారు, అగ్రికల్చర్ మినిస్టర్ని కలిశారు. వారిని కలిసిన తర్వాత ఇప్పుడే జాగ్రత్త పడండి, రైతులు కష్టపోతారు, నష్టం పోతారని చెప్తే కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో కుప్పలు అట్నే పడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తూ ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేస్తాయో అని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అటు అమ్ముడు పోకుండా వాన్లో దడిచి టార్పాలిన్ లేక, బోరీ సంచులు లేక, ఇవన్నీ లేక ఈరోజు రైతులందరూ బాధపడతా ఉన్నారు. దానికి ముందే రాత్రే ఈరోజు మొత్తం ప్రభుత్వం ఒక యంత్రాంగము రైతులను బెదిరించి వాళ్ళ ఒక సంచులు నింపి ఎట్లా పడితే అట్లా మిల్లర్లకు తీసుకుపోవడం జరిగింది. కొనుగోలు కాలే.